హలో అందరికీ ఈరోజు ఎగ్ కుర్మా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్ రోటీలో కూడా చాలా బాగుంటుంది. నేను ట్రై చేసిన తర్వాత మీ దగ్గరకు తీసుకొస్తానండి. ఫస్ట్గా నేను 6 కోడిగుడ్లు తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్స్, ఒక 3 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను నేను. అల్లం వెల్లిగడ్డలు కూడా వేసుకుని వేయించిన తర్వాత టమాటో కూడా వేసేసి కొంచెంసేపు వేయించేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి కొత్తిమీర కూడా వేసుకుని కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని మనం మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసి అదే ప్యాన్లో హోల్ గరం మసాలా వేసేసుకుందాం. ఇలా ఉడుకుతూ ఉండి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. వేయించిన తర్వాత మీ రుచికి తగినట్లుగా ఉప్పు, మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అంతా పసుపు కూడా. ఇలా నూనె పైకి తేలేంత వరకు వేయించిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసేసుకుందాం. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే గరం మసాలా, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి కొంచెంసేపు మూత పెట్టి ఉడికించేసి లాస్ట్లో కసూరి మెతి కూడా వేసుకుందాం. చూసారు కదా, ఇలా నూనె పైకి తేలేంత వరకు వేయించిన తర్వాత మన గుడ్లు కూడా యాడ్ చేసి కొంచెంసేపు ఉడికించేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.